మద్రాస్ ఫిల్టర్ కాఫీ పేరిట బోగస్ ఒప్పందాలు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ పేరిట బోగస్ ఒప్పందాలు చేసుకుంటూ వ్యాపారులను దోచుకుంటున్న విజయవాడకు చెందిన కార్తీక్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్ యజమాని పరుచూరి యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలోని గురుద్వారా వద్ద గల ఒక హోటల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తనకు 2 తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో 30కి పైగా కాఫీ అవుట్లెట్లు ఉన్నాయని తెలిపారు. కార్తీక్ మీద ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలలో 7 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ నకిలీ లోగోలతో, నకిలీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీలతో పలువురు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తు చేశారు. అతని మీద విశాఖ నగర పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడానికి విశాఖ వచ్చామని తెలిపారు. మీడియా సమావేశంలో బాధితుడు నరేష్, ఇంకా చైతన్య, సూర్య చైతన్య కూడా పాల్గొన్నారు. ఫైట్ చేస్తున్నాం సార్, లీగల్గా ఫైట్ చేస్తున్నాము, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నాము. ఎన్ని చేసినా కానీ ఆ వ్యక్తి పబ్లిక్కి చాలామందికి మేము ఎంత ఫైట్ చేసినా, కోర్టులో ఫైట్ చేసినా, స్టేషన్లో ఫైట్ చేసినా సమాజంలో చాలామందికి తెలియదండి. అందరూ ఏంటంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనేది బ్రాండ్ మనం పెట్టేసుకుంటే బాగుంటుంది, మనకు కూడా మంచి బిజినెస్ వస్తుందనే ఆశతో ఆ బ్రాండ్ ఫ్రాంచైజ్ పెట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి. దీనిలో కొంతమంది అమాయకులు తెలియక వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ వెబ్సైట్లోకి వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టి ఇరుక్కుపోతున్నారండి. సో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, అట్లీస్ట్ ఇలాగన్నా సమాజంలో అందరికీ కార్తీక్ అనే వ్యక్తి మోసగాడు, మోసం చేస్తున్నాడు, అతను దొంగ ఫ్రాంచైజీలు అమ్ముతున్నాడు అని తెలుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. అవేర్నెస్ కోసం పెట్టామండి మెయిన్గా. రెండోది ఏంటంటే మా మీద కూడా అతను రివర్స్లో తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఒకళ్ళు కాదండి, 14 మంది మీద పెట్టాడండి. ఒక ఆయనకైతే 70 ఏళ్ల వయసు అండి. ఆయనకి కనీసం ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు, ఫేస్బుక్ పేజ్ లేదు. కానీ అతని మీద కూడా, ఆయన మీద కూడా ఈ 14 మందిలో వయసుతో సంబంధం లేదు, వాళ్ళ పరపతితో సంబంధం లేదు, వాళ్ళు చేసే పనితో సంబంధం లేకుండా కేసులు కట్టేసి వాళ్ళని వేధిస్తున్నారండి. భయపెట్టడం కోసం చేస్తున్న పని అండి. ఎందుకంటే మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎట్లాగైనా సరే మమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అండి. తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారు. సూర్య చైతన్య, మాది ఎస్కోట. నేను మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ వచ్చేసి 2023 సెప్టెంబర్లో తీసుకున్నాను. అది నాకు కార్తీక్ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఇచ్చారు. నేను అడిగాను ఎప్పటి నుంచి, లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవ్వండి అని అడిగితే ఇప్పటికొచ్చి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవ్వలేదు. ప్లస్ ఆయన ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు ఇది కోర్టు ఇంజంక్షన్లో ఉందని మెన్షన్ చేయకుండా మాకు ఫ్రాంచైజ్ ఇచ్చారు. మాకు ఫ్రాంచైజ్కి గాను 20,50,000 రూపాయలు తీసుకున్నారు ఆయన మా దగ్గర. ఇవాళకి వచ్చి ఆయన ఫోన్ కాల్స్ ఎత్తటం లేదు, తిరిగి మాట్లాడితే నార్మల్గానే స్కిప్ చేస్తున్నారు అన్నిటినీ. ఇప్పుడైతే కాల్స్ ఎత్తటంలో ఒక 3 మంత్స్ నుంచి ఫోన్ కాల్స్ అనేవి ఎత్తడం మానేసి. అది సార్ అమీర్ అండి. మా అక్క పేరు గుమ్మడి వసంత. మా అక్క గుమ్మడి వసంత మా సిస్టర్ అండి. ఆమె మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఫ్రాంచైజ్ తీసుకుందండి. ఈ చిడిపోతు కార్తీక్ అనే వ్యక్తి నేనే మద్రాస్ ఫిల్టర్ కాఫీకి ఓనర్ అని చెప్పి మాకు పరిచయం అయ్యి మాకు ఇలాంటి అబద్ధాలు చెప్పి తీసుకుంటే మేము కూడా నమ్మి తీసుకున్నామండి. తీసుకున్నాక అయితే అక్షరాలు 7,50,000 ఇచ్చి ఫ్రాంచైజ్ తీసుకున్నాము. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తే మాకు ఇవ్వలేదు. మాకు నాసిరకం వస్తువులైన కాసు కానీ, టీ కానీ అవి పంపించి మా కస్టమర్ల దగ్గర మమ్మల్ని చెడు చేశాడండి. మేము మీ అగ్రిమెంట్ కూడా అడిగాం. అగ్రిమెంట్ కావాలని ప్రతిసారి మేము అడిగితే మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మమ్మల్ని బెదిరించేవాడు, మీకు ఇట్లా అట్లా అని పంపిస్తామండి అని చెప్పి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని స్కిప్ చేసేవాడు ఇప్పటికీ. అంతే అండి. 7,50,000 కట్టామండి ఫస్ట్. షాదిక్ అండి. నేను చిరుపూర్తి కార్తిక్ గారి దగ్గర 2 సంవత్సరాలుగా వర్క్ చేశాను సార్. వాళ్ళు ఎక్కడైనా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసినా, ఏం చేసినా వెళ్ళి అక్కడ సెటప్ చేయడం, ట్రైనింగ్ అది ఇవ్వమంటే నేను వెళ్ళివ్వను సార్. అయితే ఇలాగ గత 1 ఇయర్గా నాకు తెలిసింది ఏంటంటే, ఇలాగ లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వీళ్ళు ఫ్రాంచైజ్లో ఇస్తున్నారని చెప్పి నాకు తెలిసింది సార్. అయితే నేను వాళ్ళని వెళ్ళి అడగడం కూడా జరిగింది. ఏంటంటే ఇలాగ జరుగుతుంది అంటే, నువ్వు వర్కర్వి, నీ వర్క్ నువ్వు ఏదైతే ఉందో, మేము ఏదైతే ఉందో అదే చెప్తున్నావు, అది చేయండి అని చెప్పారు సార్. నేను అలాగే చేసుకుంటూ వెళ్ళాను సార్. గత 4 నెలలు 5 నెలల క్రితం ఇలాగని తెలిసి నాకు భయాందోళనలో ఉండి ఇంకా నేను వీళ్ళ దగ్గర ఇదవ్వాలని చెప్పి బయటకు వచ్చేయడం జరిగింది సార్. అయితే ఇప్పటివరకు నాకు శాలరీ కూడా ఎటువంటిది కూడా ఇవ్వలేదు సార్. స్టేషన్కి కూడా పిలిచారు సార్. ఇలాగ ద్వారకానగర్ స్టేషన్కి నువ్వు రావాల్సి ఉంటుంది, నీకు 1.5 months శాలరీ ఇవ్వాలి కదా, నువ్వు అక్కడికి వచ్చి చిన్న సైన్లు అవి చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోడు కదా, నీకు ఇటువంటిది ఏమి ఉండదు, నువ్వు ఒకసారి వచ్చి సైన్ చేస్తే ఇది ఏమి ఉండదు అని చెప్తే సరే సార్ అని చెప్పి నేను నమ్మి స్టేషన్కి వెళ్ళి
సైన్ చేయడం కూడా జరిగింది సార్ ద్వారకానగర్ స్టేషన్కి. అయితే ఆ తర్వాత కూడా నా ఫోన్లు కూడా ఎత్తడం కానీ రెస్పాండ్ అవ్వడం కానీ ఏమీ లేదు సార్. శాలరీ కూడా ఇప్పటివరకు కూడా శాలరీ కూడా నాకు ఇవ్వలేదు సార్. 1.5 month శాలరీ కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉందండి, ట్రేడ్ మార్క్ వెబ్సైట్. దానిలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని సెర్చ్ చేస్తే మాది వస్తుంది. ఈ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇది మీకు నాది అనడానికి దానికి సంబంధించిన లోగో, పేరు, దాని సర్టిఫికేట్ అండి. మచ్చూరి యశ్వంత్ కుమార్ అనే పర్సన్ పేరు మీద 2022 13/3/2022 నుంచి 2032 అనగా 10 ఏళ్ల వరకు మనకు రిజిస్టర్ అయినట్టు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఇచ్చిన సర్టిఫికేట్ అండి. ఇది మీకు జిరాక్స్ ఇస్తాం.